ఒక కంపెనీలో, ఒక వ్యవస్థలో మనం పనిచేసేటప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? మీరు యాటిట్యూడ్ ఇవ్వండి, అది తిరిగి మీకు ఇస్తుంది. మీ యాటిట్యూడ్ మీ ప్రాణాలని కూడా కాపాడుతుంది. ఏంటండి యాటిట్యూడ్ ప్రాణాలని కాపాడుతుందంటే రియల్ స్టోరీ. మీ యాటిట్యూడ్, మీ యొక్క గుణము, మీ మంచితనం మీ ప్రాణాలని కూడా కాపాడుతుంది. అది ఎలా అంటే చూడండి, ఆస్ట్రేలియాలో ఒక ఫ్రోజన్ హౌస్ ఉండేది. అందులో ఒక జనరల్ మేనేజర్ ఉండేవాడు. చాలా పర్ఫెక్ట్ వర్కింగ్ స్టైల్. రోజు కూడా కంపెనీలో ఏం చేయాలి, ఎలా చేయాలి, రౌండ్స్ ఎలా ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, చాలా పంక్చువాలిటీ మెయింటైన్ చేశాడు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటలకి ఆ కంపెనీ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ జనరల్ మేనేజర్ ఏం చేశాడంటే ఆ రోజు అతనికి ఫ్రోజన్ హౌస్ యొక్క చెకప్ ఉంది, రౌండ్ ఉంది. అయితే ఏదో ఒక మీటింగ్లో ఉండి చూసుకోలేదు. సాయంత్రం 5 గంటలకి ఫ్రోజన్ హౌస్లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత వారు చూసుకోకుండా 5 గంటలకి క్లోజింగ్ టైం కాబట్టి ఆ షట్టర్ వేసేసారు. క్లోజ్ చేసేవారు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇతడు లోపలికి వచ్చినప్పుడు లోపటే ఉండిపోయాడు. టైం చూసుకుంటే 5:30 అయిపోయింది. అయ్యో 5:30 అయిపోయిందని వచ్చి చూస్తే షట్టర్ క్లోజ్ అయిపోయి ఉంది. ఏం చేయాలి? మొబైల్ ఫోన్ కూడా లేదు, ఛాంబర్లో ఉంది. అతడు ఫ్రోజన్ హౌస్లోకి వచ్చినప్పుడు ఏదైతే డ్రెస్ కోడ్ ధరించి వచ్చాడో అది 40 నిమిషాలు మాత్రమే ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న టెంపరేచర్ ఎంతో తెలుసా? -48 degrees టెంపరేచర్. ఇక 40 నిమిషాల తర్వాత ఆ చలి, విపరీతమైనటువంటి చలి పెరిగిపోతుంది. 5:30 అయిపోయింది, 6 అయిపోయింది, చలి, తీవ్రమైనటువంటి చలి. ఆ డోర్ని ఎంతగా బాధినా ఎవరు కూడా షట్టర్స్ తీయట్లేదు. ఎందుకంటే అందరు కూడా వెళ్ళిపోయారు. చాలా పెద్ద ఫ్రోజన్ హౌస్ అది. ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వారు కూడా పొరపాటుగా చూడకుండా లాక్ వేసుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలి? తీవ్రమైన చలి. నెమ్మదిగా 5:30 అయింది, 6 అయింది, 6:30 అయింది. ఎప్పుడైతే 7 అయిందో ఆ వ్యక్తి స్పృహ తప్పి కింద పడిపోతున్నాడు, అన్కాన్షియస్ అయిపోతున్నాడు. ఎందుకంటే అది తీవ్రమైనటువంటి -48 degrees యొక్క టెంపరేచర్ అక్కడ ఉంటుంది. ఇక స్పృహ తప్పి పడిపోతుండగా ఒక వ్యక్తి వెంటనే లోపలికి ఎంటర్ అయిపోయి వెంటనే సార్ 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 అని బయటికి తీసుకువెళ్ళిపోయి అతన్ని కాళ్ళు రుద్దుతున్నాడు, వీపు రుద్దుతున్నాడు, తల రుద్దుతున్నాడు. టెంపరేచర్ని ఆ విధంగా అతన్ని వేడి పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కాస్త స్పృహలోకి రాగానే ఎవరండి, ఎవరు మీరు, నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు అనగానే సార్ నేను సార్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ని. ప్రతిరోజు కూడా మీరు వస్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ అని అంటారు నవ్వుకుంటూ, చిరునవ్వుతో. మీరు వెళ్ళేటప్పుడు సాయంత్రం కూడా చిరునవ్వుతో మీరు వెళ్తుంటారు. ఈ చిరునవ్వు నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఈ చిరునవ్వు చాలా నాకు గర్వంగా ఉంటుంది. ఒక జనరల్ మేనేజర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు రోజు కూడా గుడ్ మార్నింగ్ అంటున్నాడు, గుడ్ ఈవినింగ్ అంటున్నాడు, చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. మీరు ఉదయం వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళారు. సాయంత్రం 5 గంటలకు మీరు వెళ్ళాలి కదా, సాయంత్రం వెళ్ళారు, ఏదో పనిలో ఉన్నారేమో అనుకున్నారు. తర్వాత 5:30 అయింది, 6 అయిపోయింది, 6:30 అయిపోయింది. నాకు భయం వచ్చేసింది. భయం కలిగి నేను వచ్చేసి మీ ఛాంబర్లో చూశాను, మీరు లేరు. వాష్రూమ్స్లో చూశాను, లేను. 3rd ఫ్లోర్లో చూశాను, లేరు. 2nd ఫ్లోర్లో చూశాను, లేరు. 1st ఫ్లోర్లో చూశాను, లేరు. చివరికి ఫ్రోజన్ హౌస్ లాక్ తీసి చూస్తే ఈ విధంగా మీరు పడి ఉన్నారు సార్ అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. చూడండి, ఆ వ్యక్తిని కాపాడింది ఏంటి? చిరునవ్వు, యాటిట్యూడ్. మీరు యాటిట్యూడ్ ఇవ్వండి, అది తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది. అతనెవరండి? జనరల్ మేనేజర్. ఇతనెవరండి? గేట్ కీపర్. గేట్ కీపర్కి జనరల్ మేనేజర్కి ఏదైనా తేడా ఉందంటే ఏం తేడా లేదు కదా. కానీ ఆ తేడా ఈరోజు ఈ వ్యక్తి ప్రాణాలని కాపాడింది. ఎస్ ఆర్ నో? కాబట్టి యాటిట్యూడ్, ఎంత ఎత్తులో ఉన్నామో అని కాదు, నువ్వు ఎంత ఒదిగి ఉంటున్నావు, నీ యాటిట్యూడ్ ఏంటి అనేది అది ఇంపార్టెంట్. కాబట్టి ఏ వ్యవస్థలోనైతే మనం పని చేస్తున్నామో జూనియర్ సీనియర్ లేదు, అందరూ కూడా ఎవరైతే కష్టపడతారో వారికే మార్కెట్ ఉంటుంది. నీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత రిటర్న్స్ ఉన్నా, నీలో గుణము లేనట్లయితే నువ్వు ఎందుకు పనికిరావు. కాబట్టి గుణం ఉండాలి, మంచి నీతి ఉండాలి, మంచి నైతికత అనేది ఉండాలి. స్టాలిన్ ఏం చేశాడంటే ఈ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని సినిమా థియేటర్లో మారు వేషం ధరించి స్టాలిన్ వెనక సీట్లో కూర్చొని ఉన్నాడు. ముందు సీట్లో కూర్చున్న వారు అనుకోకుండా స్టాలిన్ ప్రస్తావన వచ్చేసి వాడంత దుర్మార్గుడు ఎవడు లేడండి, ప్రజల్ని చాలా హీనంగా చూస్తాడండి వాడు అనగానే స్టాలిన్ బయటకు వచ్చి అయ్యో వామ్మో ఏంట్రో ఇది, నా గురించి ప్రజలు ఇలా అనుకుంటున్నారా అని స్టాలిన్ అనుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి నీ పొజిషన్ చూసి, నీ డబ్బును చూసి, నీ యొక్క ప్లేస్ని చూసి అతడు నీకు గౌరవం ఇస్తున్నాడంటే అతడు నీకు భయపడుతున్నాడే తప్ప నిన్ను ప్రేమించట్లేదు. నువ్వు కోటీశ్వరుడు, నీ డబ్బుకు ఆశపడి నీ వెంట తిరుగుతున్నారా? అది గౌరవం, రెస్పెక్ట్ కాదు. నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, నీ దగ్గర పవర్ ఉంది, ఆ పవర్ చూసి నిన్ను వారు గౌరవిస్తున్నా అంటే అది గౌరవం కాదు, అది భయం. అది ఎప్పుడు నీతో పాటు రాదు.
విషయం గుర్తించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.